నమస్కారం ఆదాబ్ హైదరాబాద్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు హెడ్లైన్స్. అమోయ్ 25,000 కోట్ల భూమాయ. రంగారెడ్డి జిల్లాలో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములకు పట్టాలు. కీలక సూత్రధారిగా పాత కలెక్టర్ డి అమోయ్ కుమార్. కోర్టులు వివాదాలను లెక్క చేయని వైనం. ప్రభుత్వ భూదాన్ ల్యాండ్స్ మాయం. సప్లిమెంటరీ సెట్వార్ల తయారీకి సహకారం. బీఆర్ఎస్ ముఖ్య నేతలకు అయాచిత లబ్ధి. దగ్గరుండి దొంగలకు సద్ది కట్టిన కలెక్టర్ డి అమోయ్. సంపూర్ణ సహకారం అందించిన సీసీఎల్ఏ. అమోయ్ అవినీతిలో పాలు పంచుకున్న అప్పటి తహసీల్దార్ వంశీమోహన్, ఏడీ శ్రీనివాసులు. రంగారెడ్డి జిల్లాల భూములపై కొత్త సర్కారు నజరు పెడితే అవినీతి తిమింగలాల బండారం బయటపడే ఛాన్స్. ఆదాబ్ ఎఫెక్ట్. వరుస కథనాలకు రాష్ట్ర సర్కారు స్పందన. మైనారిటీ గురుకుల కార్యదర్శి షఫీవుల్లా బదిలీ. రింగ్ మాస్టర్ లతీఫ్పై కూడా యాక్షన్. టార్గెట్ ఎంపీ ఎలక్షన్స్. అన్ని స్థానాలలో గెలిచేలా వ్యూహరచన. 6 గ్యారంటీలు పక్కా అమలు. ఇందుకోసం గ్రామ కమిటీల ఏర్పాటు. లోక్సభ ఎన్నికలలో వ్యూహంపై విస్తృతంగా చర్చ. పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పలు నిర్ణయాలు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో గాంధీ భవన్లో భేటీ. హాజరైన పార్టీ నూతన ఇన్ఛార్జు దీపాదాస్ మున్షి. నేడు ఢిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. లోక్సభ ఎన్నికలపై కీలక సమావేశం. దిశానిర్దేశం చేయనున్న ఏఐసీసీ. కేరళ మహిళల ఉత్సాహం ప్రశంసనీయం. స్వతంత్ర పోరాటంలో పెద్దన్న పాత్ర పోషించారు. ధైర్య సాహసాలకు, శ్రమకు ఆదర్శంగా నిలిచారు. కేరళ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ. కాంగ్రెస్ మంత్రులలో అహంభావం కనిపిస్తోంది. కిషన్ రెడ్డి బీఆర్ఎస్ బినామీ అన్న మంత్రులకు కౌంటర్. కొందరు మంత్రులలో అహంభావం కనిపిస్తోందని ఆగ్రహం. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. 26 మంది ఐఏఎస్ల బదిలీ. ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ శాంతికుమారి. ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా స్మితా సబర్వాల్. గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా మహేష్ దత్. వెయిటింగ్ లిస్టులో ఉన్న పలువురికి పోస్టింగ్లు. బీఆర్ఎస్కు 683 కోట్ల విరాళాలు. ప్రాంతీయ పార్టీల విభాగంలో బీఆర్ఎస్ టాప్ ప్లేస్. బీఆర్ఎస్ పార్టీకి వారి నేతలు ఇచ్చినవే ఎక్కువ. మాజీ మంత్రి మల్లారెడ్డి తరపున 5 కోట్ల పైమాటే. దాడులు ముమ్మరం. హమాస్ నాయకత్వాన్ని తుడిచిపెట్టే దిశగా ఇజ్రాయెల్. లెబనాన్ రాజధాని బీరూట్లో అల్ అరౌరీపై దాడి. హమాస్ డిప్యూటీ చీఫ్ సలేహ్ అల్ అరౌరీ హతం. అమర్ రాజాకు సహకరిస్తాం. విద్యుత్ బ్యాటరీల అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు. లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి సంసిద్ధం. దివిటిపల్లిలో గిగా ప్రాజెక్టు ఏర్పాటుకు అంగీకారం. భారీ పెట్టుబడులు పెట్టనున్న అమర్ రాజా. సీఎం రేవంత్ రెడ్డితో సంస్థ అధికారులు భేటీ. జపాన్పై ప్రకృతి కోపం. పెరుగుతున్న జపాన్ భూకంపం మృతుల సంఖ్య. బుధవారం సాయంత్రానికి 63కు చేరిన మృతులు.